ఇప్పుడే సినిమా చూసి వస్తున్నా అన్న. జిమ్ చేస్తే చెప్తున్నా ఇనురా అందరూ బ్రో, జిమ్ చేస్తే వస్తాయి కండలు. సలార్ కోసం ఎదురు చూస్తున్నాయి వేల వేల గుండెలు. మా టీవీలో వస్తుంది బిగ్ బాస్. హిట్ కొట్టాడన్న ప్రభాస్. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న. పుట్టలో పోస్తారు పాలు. క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాడు ప్రశాంత్ నీళ్ళు. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందనా అన్న. చెప్తున్నా కదా, న్యూ ఇయర్ కి కట్ చేస్తాము కేకు. సలార్ సినిమాతో రికార్డులన్నీ బ్రేకు అంతే. మూవీ అయితే చెప్తున్నా, ఆర్ఈడి రెడ్ మూవీ మొత్తం రక్తం మొత్తం బ్లడ్. సూపర్ వైలెన్స్ ఉంది, మంచి యాక్షన్ ఉంది. ఇంతవరకు మనం ఇండస్ట్రీలో చూసిన మూవీస్ చూస్తే కనుక ఏ మూవీలో కూడా ఇలాంటి ఫైట్స్ ఇంత డిఫరెంట్గా చాలా కొత్తగా ఉన్నాయి ఫైట్స్ అయితే. మొత్తం మూవీ అయితే ఫుల్ వైలెన్స్, యాక్షన్ ఉంది, మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. నిజంగా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. క్లైమాక్స్లో ఉంటుందన్న ఒక సీన్ అయితే అబ్బా చెప్పొద్దు, పిచ్చెక్కుతుంది అట్లుంది మూవీ అయితే. 2 days నుంచి నిద్ర పట్టలేదు మూవీ గురించి. నైట్ కూడా ఇక్కడ వచ్చి వెయిట్ చేసిన, మూవీ చూసిన మొత్తానికి ఫుల్ హ్యాపీ అన్న, హ్యాపీ. కొంచెం ర్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఫైట్లు అయితే బ్లాక్ బస్టర్, అసలు మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది. చాలా సూపర్ ఉంది. ప్రభాస్ అయితే హైలైట్ సినిమాలో. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఫైట్లు కానీ అన్నీ సూపర్ బాగుంది. సాంగ్స్ ఒక సాంగ్ ఉంది, అది స్టార్టింగ్లో ఫ్రెండ్షిప్ గురించి, తర్వాత ఏదో చిన్నది, కానీ సినిమా మాత్రం హైలైట్. హీరోయిన్ అంతేం ఉండదు భయ్య, ఓన్లీ ఇంట్రడక్షన్ అంతే. మొత్తం ప్రభాసే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రభాసే. కామెడీ కూడా తక్కువ, మొత్తం యాక్షనే సినిమా. ఇద్దరు కూడా బాగా చేస్తారు, ఇద్దరు బాగుంది. సెకండ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది భయ్య. ఫస్ట్ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ అయితే బాగుంది. ఎట్లా ఉన్నాయి అసలు సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ అంటే యాక్షన్ సీన్స్. ప్రభాస్ ఎంట్రీ బాగుందా? చాలా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ కానీ, ఒకవేళ ఇంటర్వెల్ బ్లాక్ కానీ, క్లైమాక్స్ ఫైట్స్ కానీ, టోటల్ కంప్లీట్ యాక్షన్ మూవీ. అంటే గత 5-6 ఏళ్ళలో ప్రభాస్ని ఈ రకంగా యాక్షన్ పార్ట్లో ఎంత ప్రాపర్గా వాడుకుంది ఒక ప్రశాంత్ నీల్. నాది లేదు. శృతి హాసన్ క్యారెక్టర్ చిన్నదే, బట్ యూస్ఫుల్ క్యారెక్టర్. ఎలా అనిపించాలి? బాగానే ఉంది. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ చాలా బాగుంది. ఫైట్స్ మోస్ట్ యాక్షన్ పార్ట్ అనేది చాలా హైలైట్ పార్ట్. అండ్ డైరెక్షన్ వచ్చేసి చాలా బాగుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నట్టుంది, కానీ ఎక్కడ కనెక్షన్ మిస్ అవ్వదు. అండ్ రస్టిక్గా చాలా బాగా తీసాడు, చాలా బాగుంది. కేజీఎఫ్కి దీనికి కంపారిజన్ పెట్టకూడదు. కేజీఎఫ్ నుంచి ఉందా? మోస్ట్ ప్రాబుల్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉందంటే కొంచెం, ఐ మీన్ 2 parts అంటున్నారు కదా, ఒకవేళ స్టోరీలోకి ఇన్వాల్వ్ తీసుకురావడానికి కొంచెం అలా లీనియన్స్ తీసుకున్నట్టున్నారు. నాకైతే అలా అనిపించలేదు. బట్ అక్కడ ఉన్న ల్యాగ్లో కూడా ఇవ్వాల్సిన చోట ఎలివేషన్ అన్నీ బాగానే ఇచ్చాయి. ఫైట్స్ ఎలానే? మేజర్ హైలైట్ ఫైట్సే బై, యాక్షన్ పార్ట్. ఫైట్స్ బాగున్నాయి. బీజిఎం ఒక్కటే కొంచెం తక్కువ అనిపించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ బాగా చేస్తాడు, ప్రభాస్ కూడా కొంచెం కామెడీ బాగా చేస్తాడు లాస్ట్కి. బాగుండే ఫైట్స్ లో ఎలివేషన్స్ అన్ని బాగున్నాయి. సాంగ్స్ 2 ఉన్నాయి కానీ బాగున్నాయి, మూవీ తగ్గట్టు ఉన్నాయి. క్రేజీ లాస్ట్ కి బాడీ చూపిస్తాడు, ఫుల్ ఓపెన్ 6 pack. క్రేజీ ఉండే లాస్ట్ కి. ఎంట్రీ ఫైట్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ అసలుకి. వెరీ నైస్. ఇంటర్వల్ బ్యాన్ ఎలా అనిపించింది? బాగుంది, మొత్తం మూవీ అంతా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది కానీ బాగుంది లాస్ట్ కి. ఉంది మధ్యలో వచ్చి వెళ్ళిపోతుంది, కానీ ఉంది రోలే ఇంపార్టెంట్. రోల్ ఏందన్నా? శృతి హాసన్ చెప్పలేం, స్పాయిలర్ అయిపోతుంది. ఫ్రెండ్స్ గురించి, ఇద్దరు ఫ్రెండ్స్ గురించి, లాస్ట్ కి ఎందుకు అలా గొడవలు అయితే వాళ్ళకి అనేది పాయింట్. చూడొచ్చు, అందరు చూడొచ్చు, ఫ్యామిలీ మూవీ.